डमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहं काषाय वस्त्रं करदण्डधारिणं कमण्डलं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। जितेन्द्रियगणाग्रणीरभिरतपरे ब्रह्मणि कलौ श्रुतिपथावने अत्रितनयो अवतीर्णद्वयं करात्तस्सुकमण्डलुः कुमतखण्डने दण्डभृत् परप्रणतवत्सलो जयति वासुदेवो गुरुः वासुदेवसरस्वत्यै भक्तानां कामधेनवे दत्तात्रेय अवताराय टिम्बे स्वामिन्नमोऽस्तु ते। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेदशादासीत् साक्षात् रामायणात्मनः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सदात्मध्याननिरतं विषयेभ्यः पराङ्मुखं नौमि शास्त्रेषु निष्णातं चन्द्रशेखरभारती विवेकिनं महाप्रज्ञं धैर्यौदार्यक्षमानिधिं सदाभिनवपूर्वन्तं विद्यातीर्थगुरुं भजे। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारती। सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं या नः प्रचोदयात्। सभाये नमः। दक्षिणाम्नाय శృంగేరి ఉభయ జగద్గురువుల యొక్క అనుగ్రహ ఆశీస్సులతో భాగ్యనగరంలో శంకరమఠంలో జరుగుతున్నటువంటి వసంత నవరాత్రులలో భాగంగా శ్రీరామ తత్వము అనేటువంటి విషయం మీద ప్రవచనం నిన్నటి రోజున ప్రారంభించాం. అధ్యాత్మ రామాయణంలో ఉండేటువంటి రామతత్వాన్ని కొన్ని ఘట్టాలని తీసుకొని, ఎందుకంటే 6 రోజుల్లో రామాయణం మొత్తం చెప్పడం కష్టం కనుక రామతత్వాన్ని విశదపరిచేటువంటి కొన్ని ముఖ్యాంశాలని తీసుకొని శ్రీరామతత్వము అనేటువంటి శీర్షికతో ప్రవచనం అనుకున్నాం. నిన్నటి రోజున రామావతారానికి సంబంధించినటువంటి పూర్వ రంగాన్ని తెలుసుకున్నాం. దశరథ మహారాజు దీర్ఘకాలం ప్రజల్ని పరిపాలించి సంతానం లేని కారణంగా చాలా వ్యగ్రుడై తన కులగురు అయినటువంటి వశిష్ఠుల వారిని అడిగారు, అయ్యా నాకు సంతతి కావాలి, వంశోద్ధరణ కోసం సంతతి కావాలి, ముఖ్యంగా ప్రజల్ని పరిపాలించడానికి చక్కటి రాజు కావాలి, అటువంటి వారసుణ్ణి ఇవ్వవలసినటువంటి బాధ్యత ప్రజలకి నా బాధ్యత అది కనుక నాకు సంతానం కావాలన్నారు. అంటే సంతానం దేనికోసం అంటే ప్రజల్ని సుఖపెట్టడానికి. ఇప్పుడు సంతానం ఏంటంటే కుంభకోణాలు చేయడానికి. రోజులు మారినాయి. సంతానం అనేది కేవలం వంశాభివృద్ధే కాకుండా ప్రజల్ని పరిపాలించడానికి, ప్రజల్ని క్షేమంగా ఉంచడానికి రాజులు ప్రజా సంపత్తి కావాలనుకుంటారట. ఇట్లా ఉంటూ ఉండగా అప్పుడు వశిష్ఠుడు చెప్పాడు, అయ్యా ఏం చింతపడవలసిన అవసరం లేదు, వైకుంఠ నారాయణమూర్తి భూమి మీద అవతరిస్తాడు, దుష్ట శిక్షణ చేయడానికి నీ కొడుకుగా పుడతాడు అని చెప్పారు. ఇంతట్లో భూదేవి భూభారాన్ని తట్టుకోలేక గోరూపంలో సత్యలోకానికి వెళితే బ్రహ్మగారు ఆమెను తీసుకొని కొంతమంది దేవతల్ని తీసుకొని వైకుంఠానికి వెళ్ళి నారాయణమూర్తిని ప్రార్థిస్తే నారాయణమూర్తి బ్రహ్మ చేసిన ప్రార్థనకి సంతోషపడి, ఇది నువ్వు కోరుకున్నప్పటికి కూడా కార్యకారణ సంబంధంతో ఇప్పటికే నేను అనుకున్నాను, నా ప్రణాళిక ప్రకారం నేను భూమి మీదకి రావాలని అనుకున్నాను, నువ్వు వచ్చి ఆహ్వానించావు, చాలా సంతోషం. అయితే కశ్యప ప్రజాపతి గతంలో తపస్సు చేస్తే అతనికి వరం ఇచ్చాను, నేను తన సంతానంగా పుడతానని. 3 జన్మల పాటు అతనికి సంతానంగా పుడతాను అనుకున్నాను. మొదటి జన్మలో అతను ఈ దశరథ మహారాజుగా పుడతాడు, కశ్యపుడే, అతనికి నేను కుమారుడుగా పుడతాను కనుక కశ్యపస్య వరోదత్త తపసా తోషితేదమే. కశ్యప ప్రజాపతి చేసిన తపస్సుకి సంతోషపడి నేను అతనికి వరం కోరుకోమని అడిగితే యాచిత పుత్రభావాయ, నన్ను తనకి సంతానంగా రావాలని కోరుకున్నాడు, ఆ కోరిక ప్రకారం నేను ఒప్పుకున్నాను అని చెప్పి ఆ విధంగా నేను రావడమే కాదు నేను 4గా వస్తాను అని చెప్పారు. విష్ణుమూర్తి తన యొక్క చతుర్వ్యూహాల్ని ఇక్కడ 4గా పుడతాను అని వరం ఇచ్చారు.
ఆ తర్వాత బ్రహ్మదేవుడిని వెళ్ళిపోమన్నారు. బ్రహ్మదేవుడు ఈ విషయాన్ని దేవతలందరికీ చెప్పి మీరందరూ వానరులుగా రామ సహాయార్థం భూమి మీద పుట్టండి అంటే కొండముచ్చులు, ఎలుకబంట్లు, కోతులుగా దేవతలే జన్మించారు. కనుక వానరులందరూ కూడా రామ సహాయానికి వచ్చిన వాళ్ళందరూ కూడా దుష్ట శిక్షణ, ధర్మ సంస్థాపనార్థం ఏ మర్యాదా పురుషోత్తముడు భూమి మీద అవతరిస్తున్నాడో ఆయనకి సహాయం చేయడానికి వానరులు వచ్చారు. వానర రూపంలో దేవతలు వచ్చారు. దేవాస్య సర్వే హరిరూపధారిణ స్థితా సహాయార్థమితస్తతో హరే. హరులు అంటే వానర రూపంలో దేవతలందరూ వచ్చారు. వీళ్ళంతా ఎట్లాంటి వాళ్ళు అంటే నిన్న చివరిగా అనుకున్నాం, మహాబలాహ పర్వత వృక్షయోధియో. వాళ్ళకి ప్రత్యేక ఆయుధాలు అవసరం లేకుండా పర్వతాలు మహావృక్షాలే ఆయుధంగా తీసుకొని రామచంద్రమూర్తి యొక్క అవతారానికి నిరీక్షిస్తూ ఉన్నారట. ఇది నిన్నటి వరకు జరిగిన కథ. మహాదేవుడు సాంబ సదాశివుడు కైలాస పర్వతంలో పార్వతీదేవి అడిగినటువంటి కారణంగా రామచంద్రమూర్తి యొక్క అద్భుతమైనటువంటి లీలలు చెప్తున్నారు. ఇది శ్రీరామావతార ఘట్టము అన్నారు అధ్యాత్మ రామాయణంలో. మహాదేవవాచ అథ రాజా దశరథ శ్రీమాన్ సత్యపరాయణ అయోధ్యాధిపతిర్వీర సత్యలోకేషు విశ్రుత సర్వలోకేషు విశ్రుత సో అనపత్య దుఃఖేన పీడితో గురవే కదా. ఇందాక మనవి చేసినట్టుగా తనకి సంతానం లేని కారణంగా వశిష్ఠ భగవానుణ్ణి కులదేవుడైనటువంటి కులాచార్యుడైనటువంటి వశిష్ఠ మహర్షిని ప్రార్థిస్తే స్వామిన్ పుత్రా కథం మే స్యుః, నాకు సంతానం ఎట్లా కలుగుతుందో నాకు మార్గం చెప్పవలసిందంటే సర్వలక్షణ లక్షితుడైన సంతానం కోరాట. అది విశేషం. ఏదో సంతానం 10 మంది 20 మంది సంతానం కోరలా, సర్వలక్షణ లక్షితుడైనటువంటి సంతానం కావాలన్నారు. ఎందుకంటే తనకి కలిగే సంతానము భవిష్యత్తులో కోసల సామ్రాజ్యానికి అధిపతి కావాలి, ప్రజల్ని పరిపాలించాలి. కనుక స్వామిన్ పుత్రా కథం మే స్యః సర్వలక్షణ లక్షితమైనటువంటి సంతానం కావాలని చెప్పి పుత్రహీనస్య మే రాజ్యం సర్వం దుఃఖాయ కల్పతే, నాకు సంతానం లేని కారణంగా ఇంత పెద్ద సువిశాలమైనటువంటి కోసల సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ కూడా నేను సంతోషంగా ఉండలేదు, ప్రజల్ని కూడా సంతోషపెట్టలేకపోతున్నాను. కనుక ఏం చెయ్యాలి అంటే అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి నాయన నీకు నేను దేవరహస్యాన్ని చెప్తున్నాను, ఇది గుర్తుపెట్టుకో అని చెప్పి దేవరహస్యం చెప్పారు. వాల్మీకి రామాయణానికి అధ్యాత్మ రామాయణానికి ప్రధానంగా తేడా ఏమిటంటే అక్కడ దేవరహస్యాలు ఏమి ఉండవు. సాక్షాత్తు మర్యాదా పురుషోత్తముడు ఆత్మానం మానుషం మన్యే రామం సత్యపరాక్రమ అని తన గురించి తాను చెప్పుకుంటాడు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం, నేను దశరథ కుమారుణ్ణి మానవ మాతృణ్ణి మాత్రమే, మీరు ఏమనుకున్నా సరే నేను మానవుణ్ణే అని 1-2 సార్లు చెప్తారు. కానీ అధ్యాత్మ రామాయణంలో అడుగడుగునా కూడా రామచంద్రమూర్తి పరబ్రహ్మ పరతత్వము అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. అయితే మరి ఆ కథ ఈ కథ తేడా ఏమిటంటే దీనికి ప్రమాణం కూడా ఉంది. ప్రతికల్పం భవేద్ రామ, ప్రతి కల్పంలో కూడా రామచంద్రమూర్తి అవతరిస్తారట. ఇప్పటికీ అనేక కల్పాలలో అనేక రామచంద్రమూర్తులు అవతరించారు. ఎప్పుడైతే రావణాసురుడు పుడతాడో వాడిని సంవరించి దుష్ట శిక్షణ ధర్మ సంస్థాపన చేయడానికి వైకుంఠం నుంచి భూమి మీదకి రామచంద్రమూర్తి రూపంలో స్వామి వస్తాడు, నారాయణమూర్తి. కనుక ప్రతికల్పం భవేద్రామ అనేటువంటి ప్రమాణం ప్రకారం పూర్వ కల్పాలలో ఈ కథ గురించి మనం తెలుసుకోవచ్చు. కనుక వాల్మీకి రామాయణానికి కానీ ఈ ఇది అధ్యాత్మ రామాయణానికి కానీ కథలో ఉండేటువంటి వ్యత్యాసాలకు కారణం అది. ఇక్కడ చెప్తున్నారు, నీకు సంతానం కోసం నువ్వు తపిస్తున్నావు, నీవు పుత్రకామేష్టి యాగం ముందు అశ్వమేధ యాగం చేయాలి, తర్వాత పుత్రకామేష్టి యాగం చేయాలనేటువంటి సూచనలు చేసి సాక్షాత్తు ఆ పరలోకంలో ఉండేటువంటి వైకుంఠ నారాయణమూర్తే సర్వసమర్థుడైనటువంటి పరమాత్మ సత్వగుణ సంపన్నుడైనటువంటి ఆ నారాయణమూర్తే నీకు సంతానంగా 4గా విభజించబడి జన్మిస్తారు అని చెప్పారు. అప్పుడు వెంటనే వశిష్ఠ మహర్షి సూచించారు, ఎప్పుడైనా ప్రతిబంధకం ఉంటే ఆ ప్రతిబంధకం తొలగాలంటే వేదవేత్తల యొక్క అనుగ్రహంతో కొన్ని కార్యక్రమాలు చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. కనుక ప్రతిబంధకాన్ని తొలగించుకోవడానికే మనకి క్రతువులు చెప్పారు. ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రతిబంధకం ఉంటే ఆ ప్రతిబంధకం తొలగడానికి చక్కటి ఉపాయాల్ని మన సనాతన ధర్మంలో చెప్పారు. యజ్ఞయాగాది క్రతువులు చేయడం ద్వారా యజ్ఞస్వరూపుడైనటువంటి మహావిష్ణు ఆరాధన, యజ్ఞో వై విష్ణు, యజ్ఞం చేశాడంటే విష్ణుమూర్తిని ఆరాధించాడనే అర్థం. అటు పుత్రకామేష్టి చేసినా ఇటు అశ్వమేధ యాగం చేసినా విష్ణుమూర్తి ఆరాధన చేయడం. ఎందుకంటే యజ్ఞస్వరూపుడుగా పరమాత్మ, యజ్ఞేశ్వరుడుగా పరమాత్మ ఉంటాడు కనుక చేయమన్నారు. అయితే ఈ యజ్ఞం చేయించడానికి నేను కాదు,
పరమధార్మికుడు, ఉత్తముడు, మహాతపస్సంపన్నుడు అయినటువంటి ఈశ్వర వరప్రభావ సంపన్నుడైనటువంటి శుద్ధ సత్వగుణ సంపన్నుడైనటువంటి ఒక మహాత్ముడు రావాలి. నా సమక్షంలో నేను దగ్గరుండి నడిపిస్తా యజ్ఞం. పుత్రకామేష్టి కానీ అశ్వమేధయాగం కానీ నేనే నడిపిస్తా. కానీ నేను చెయ్యను, నేను సూచన ఇస్తా, కులగురువుగా ఉంటా, నీకు ఉత్తముడు నేను సూచిస్తున్నాను అని చెప్పారు. శాంతా భర్తారమానీయ ఋష్యశృంగం తపోధనం. పరమ తపస్వి, సత్వగుణ సంపన్నుడు, శుద్ధ సత్వస్వరూపుడైనటువంటి శాంతాదేవి యొక్క భర్త అయినటువంటి ఋష్యశృంగ మహర్షి రావాలి. ఈ కార్యక్రమం చేయాలంటే అతనికి మాత్రమే యోగ్యత ఉంది. సంతానాన్ని అనుగ్రహించడానికి చేసేటువంటి ఉత్తమమైనటువంటి కార్యక్రమాలు ఎవరికి ఉండాలంటే దేహాభిమానం లేనివాడు చేస్తే అవుతుంది. తనకే దేహాభిమానం ఉంటే ఇంకోటికి అనుగ్రహం ఇచ్చే అవకాశం లేదు. అందుకనే జగద్గురువుల యొక్క అనుగ్రహం చాలా సులభంగా సఫలమవుతుంది. ఎందుకంటే వారికి దేహాభిమానం లేదు. దేహాభిమానం లేని వారు తప్పకుండా అనుగ్రహించే అవకాశం వస్తుంది. లేదు మనలాంటి వాళ్ళని పట్టుకుంటే నాకేంటిటా అని అడుగుతారు. కనుక దేహాభిమానం లేనటువంటి ఉత్తమమైనటువంటి సత్వగుణ సంపన్నుడు కావాలని చెప్పి శాంతాదేవి యొక్క భర్త అయినటువంటి నీ మిత్రుడి యొక్క కుమార్తె అయినటువంటి శాంతాదేవిని చేపట్టినటువంటి ఆ ఋష్యశృంగ మహర్షిని పిలుచుకురా. శాంతా భర్తారమానీయ ఋష్యశృంగం తపోధనం అస్మాభి సహిత పుత్రకామేష్టిం శీఘ్రమాచర. ఎప్పుడైతే నువ్వు ఋష్యశృంగ మహర్షిని ఇక్కడికి తీసుకొస్తావో అస్మాభి సహిత నా సహాయంతో నేను సహకరిస్తూ ఉండగా, ఇక్కడే గమనించాలి, మనం ఏదో పట్టణాలకు వచ్చేసాం కదా, కోటీశ్వర్లు అయిపోయాం కదా అని మన కులగురువులుగా ఉండేటువంటి కులపురోహితుల్ని మనం ఒక రకంగా తిరస్కరిస్తున్నాం. ఏదో పట్టణాల్లో బాగా కవచకుండలాలు వేసుకొని సింహతలాలు వేసుకొని వచ్చినటువంటి వాళ్ళనే పురోహితులుగా పెట్టుకుంటున్నాం. కానీ ఇక్కడ మర్యాద చెప్తున్నారు రామాయణంలో, కులపురోహితుడిని ఎవరూ వదలకూడదు. కులపురోహితుడిని ప్రధానంగా పెట్టుకొని మీరు ఇంకెవరినన్నా పెట్టుకోవచ్చు. పెళ్ళిళ్ళల్లో కూడా మంగళ వాయిద్యాలు తీసేసి డప్పులు కొడుతున్నారు. గుడ్డెలు అదిరిపోయే డప్పులు అవి. మంగళ వాయిద్యం అంటే మంగళంగా చెవికి సోకి హృదయంలో ఒక రకమైనటువంటి ఆనంద పారవస్యం రావాలి. చావు కొట్టే మేళాన్ని తీసుకొచ్చి పెళ్ళికి కొట్టిస్తున్నారు. దానికి డీజే మళ్ళీ. అంటే కళ్యాణం జరిగే సమయంలో అంటే సంప్రదాయాన్ని దూరం చేసుకుంటున్నాం మనం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అస్మాభి సహిత, నాతో కూడినటువంటి ఋష్యశృంగ మహర్షి నీ చేత పుత్రకామేష్టి యాగం చేయిస్తాడు. అంటే అర్థం ఏంటి? మన వంశపరంపరలో మన వంశపూర్వీకులు ఏ పురోహితుడి యొక్క అనుగ్రహం చేత, వారి యొక్క చేతి చలవ చేత కార్యక్రమాలు జరిగినాయో ఆ కార్యక్రమాలు సఫలమై మనం క్షేమంగా ఉన్నాం. కనుక అటువంటి క్షేమం జరగాలి. వీళ్ళ వంశపూర్వీకులకి మొదటి నుంచి వశిష్ఠ మహర్షే ఉన్నాడు. తొలినాటి నుంచి సూర్యవంశంలో, ఆ రఘువంశంలో మొట్టమొదటి నుంచి కూడా రఘుమహారాజును కూడా అనుగ్రహించింది వశిష్ఠుడే. కనుక అటువంటి కులగురువు ఏమంటున్నాడు? అస్మాభి సహిత, నాతో సహా నేను కూర్చొని చేయిస్తానయ్యా. పుత్రకామేష్టిం శీఘ్రమాచర, ఆలస్యం చేయకుండా నీ మనస్సంకల్పం జరిగింది కనుక సిద్ధ సంకల్పుడువై నువ్వు పుత్రకామేష్టి చెయ్యి. ఇదే శృంగగిరి క్షేత్రానికి ఉండే విశేషం అండి. ఋష్యశృంగ మహర్షి దీర్ఘకాలం తపస్సు చేసి భార్యతో సహా శంకరుడిలో ఐక్యం పొందినటువంటి మహాసిద్ధ క్షేత్రం అది. జనాలు తెలియకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, కానీ శృంగగిరి క్షేత్రం అనాది సిద్ధమైనది. అది కృతయుగం నుంచి ఉన్నదట. విభాండక మహర్షి మలహనికేశ్వర స్వామి గురించి తపస్సు చేసి అర్చన చేసినటువంటి ప్రసిద్ధమైన క్షేత్రం. తుంగా తీరంలో చాలా దీర్ఘకాలం తపస్సు చేశాట ఋష్యశృంగ మహర్షి భార్య అయినటువంటి శాంతాదేవితో కూర్చొని. అయితే విశేషం ఏంటంటే, సాధారణంగా ఎవరైనా పూజిస్తే ఆ పరబ్రహ్మలో లయం అవుతారు. కానీ శాంతాదేవితో కూడినటువంటి ఋష్యశృంగ మహర్షి ఏం కోరాట? మీరు నాలో లయం కావాలని కోరాట. ఎవరిని? శంకరుణ్ణి. ఆయన బోళాశంకరుడు, ఏమడిగినా ఇచ్చేస్తాడుగా. కనుక కిగ్గా అనేటువంటి గ్రామంలో, శృంగేరి క్షేత్రానికి 10 కిలోమీటర్లో 12 కిలోమీటర్ల దూరంలోనో ఉన్నటువంటి కిగ్గ క్షేత్రంలో ఆ ఋష్యశృంగ మహర్షి శాంతాదేవి తపస్సు చేస్తే పార్వతీ పరమేశ్వరులు స్వయంగా వచ్చి ఆ శాంతా ఋష్యశృంగ మహర్షిని వారిని అనుగ్రహించినటువంటి ప్రదేశం. కనుక ఎవరైనా సంతానం కోసం బాధపడితే ఉంటే ఎక్కడికి వెళ్ళక్కర్లా, నేరుగా శృంగేరికి టికెట్ తీసుకొని ఆ జగద్గురువుల యొక్క అనుగ్రహం, మన ఆవేదన వ్యక్తం చేసి వారి యొక్క అనుగ్రహం తీసుకొని మంత్రాక్షతలతో కొద్ది కాలం కనుక మనం కిగ్గా క్షేత్రంలో ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పొందిన చోట కనుక మీరు కొంతకాలము అనుష్ఠానం చేసుకుంటే మీ వంశాభివృద్ధి తప్పకుండా జరుగుతుంది.
వేరే చిట్కాలు ఏమక్కర్లా. నేరుగా శృంగగిరి క్షేత్రంలో ఇక్కడ రామచంద్రమూర్తి పుట్టడానికే కారణం ఏంటంటే ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన ప్లేస్ కనుక అది చక్కగా సిద్ధక్షేత్రం అవుతుంది. శృంగగిరి క్షేత్రానికి ఉండే అనేకమైనటువంటి మహిమల్లో ఇది ఒకటి. అస్మాభి సహిత పుత్రకామేశ్వరి శీఘ్రమాజయ అని ఋష్యశృంగ మహర్షిని పిలవమంటే కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి యొక్క ఆజ్ఞ ప్రకారము వెంటనే దశరథ మహారాజు వెళ్ళాట. నేరుగా వెళ్ళాడు. శాంతాదేవి యొక్క తండ్రి ఈ దశరథ మహారాజుకు బాల్యమిత్రుడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క అనుగ్రహం అయ్యా మీ యొక్క కూతుర్ని అల్లుడిని కొన్నాళ్ళు మా ఊరికి పంపించవయ్యా, నేను పుత్రకామేష్టి యాగం మా గురువులు చెప్పారు, మా గురువులు చెప్పినట్టు ప్రకారం పుత్రకామేష్టి చేయించి వెంటనే పంపిస్తాను అని తీసుకున్నారు. తదేతి మా ఆననీయ మంత్రిభి సహిత శుచి యజ్ఞకర్మ సమారేభే మునిర్వీతకల్మషై. కల్మషం లేనివాడు మాత్రమే యజ్ఞయాగాది క్రతువులు చేస్తే సఫలమైతాయండి. యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి ఉండేటువంటి బ్రహ్మగారు వీత కల్మషుడై ఉండాలి. కల్మష అంటే కోరికలను జయించగలిగిన వాడు ఉండాలి, శుద్ధ సత్వగుణ సంపన్నుడై ఉండాలి. అంతేకాకుండా అతనిలో ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక చైతన్యం ఉండాలి. తపస్సాధన ద్వారా తన తపస్సుని ధారపోసి యజమానికి క్షేమం కలిగించాలి. పురోహితుడు అంటే అర్థం ఆ పౌరజానపదాలకి హితం చేసేవాడు పురోహితుడు. వెంటనే శ్రద్ధయా హుత అగ్ని, శ్రద్ధగా చేశారట. పుత్రకామేష్టి యాగాన్ని ఎట్లా చేశాడు? శ్రద్ధగా చేశాడట, అత్యంత శ్రద్ధతో చేశాడు. కనుక ఎప్పుడైతే యజ్ఞపురుషుణ్ణి శ్రద్ధగా ఆచరిస్తారో, అందుకనే యజ్ఞమంతా చేసిన తర్వాత శ్రద్ధయాదేయం, మనం యజ్ఞపురుషుడికి నమస్కరిస్తాం, చేతులు జోడించి నమస్కరిస్తాం, పరమాత్మ మాకు అనుగ్రహించు అని. అట్లా ఎప్పుడైతే శ్రద్ధగా పుత్రకామేష్టి యాగాన్ని చేయించాడో, మంత్రం చదివింది ఋష్యశృంగ మహర్షి, హవిస్సులు సమర్పించింది దశరథ మహారాజు, ఆ ఆధ్వర్యం వహించింది వశిష్ఠ మహర్షి. అంత శ్రేష్టంగా ఉండాలండి. ఏదైనా ఒక పవిత్రమైన కార్యం చేస్తే ఈ కాంబినేషన్ అంత బాగుండాలి. అట్లా కాంబినేషన్ బాగుంటేనే కరెక్ట్గా, లేకపోతే ఏదో చెప్తారే మంత్రాలు సరిగ్గా రాకపోతే కుక్క పిల్లలే పుడతాయని. శ్రద్ధ ఉండాలి, సదాచారం ఉండాలి, మంత్రము స్వరబద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ విధంగా అగ్నిహోత్రంలో యజ్ఞానుష్ఠానం చేశారో, యజ్ఞం అనేటువంటి అనుష్ఠానాన్ని ఋష్యశృంగ మహర్షి యొక్క ఆధ్వర్యంలో చేశారో, దశరథ మహారాజు చూస్తూ ఉండగా ఆ యజ్ఞ వేదికలో నుంచి యజ్ఞపురుషుడు బయటకు వచ్చాట. శ్రద్ధయా ఎప్పుడైతే శ్రద్ధతో చేశాడో ఆ వస్తూ ఏం చేశాట? బంగారు కలశంలో పాయసాన్ని తీసుకొచ్చాట. బంగారు కలశం, ఇది వాల్మీకి రామాయణంలో చాలా అందంగా రాస్తారు. పాయసం తెచ్చింది బంగారు పాత్రట, బంగారు పాత్రకి మూత వెండి మూతట. మళ్ళీ కాంబినేషన్ బాగా, అంటే దేవతలు తయారు చేశారట. పాయసం దేవనిర్మితం అన్నారు. దేవతలు కూర్చొని ఇంద్రుడి యొక్క ఆధ్వర్యంలో పాయసాన్ని వండారట. ఆ పాయసాన్ని తెచ్చి పంపించాడు. అగ్నిదేవుడు కొరియర్ సర్వీస్ కదా, మనం ఇచ్చింది దేవతలకు ఇస్తాడు, దేవతలు ఇచ్చింది మనకిస్తాడు. కొరియర్ సర్వీస్ చేసేటువంటి వ్యక్తి. అటువంటి పాయసం స్వర్ణపాత్రస్థం గృహీత్వా వచ హవ్యవాట్, ఆ హవ్యాల్ని తీసుకునేటువంటి ఆ అగ్నిదేవుడు ఆ యజ్ఞగుండంలో నుంచి దివ్యమైనటువంటి శరీరంతో వచ్చాట. మంచి పుటం పెట్టిన బంగారంలాగా శరీరం వెలుగొందుతోందట. ఆ యజ్ఞపురుషుడు యజ్ఞవేదికలో నుంచి వచ్చి, ఇదే మనకి వాల్మీకి రామాయణంలో ప్రాజాపత్య పురుషుడు అన్నారు. ప్రాజాపత్య పురుషుడు అంటే అర్థం ఏంటంటే ప్రజాపతి. ఆయన ప్రజాపతి అంటే ఎవరు? మామూలుగా మనం అనుకుంటాం లోకంలో ప్రజాపతి అంటే లౌకికార్థం బ్రహ్మదేవుడని. కానీ జీవులందరినీ కూడా సృష్టి స్థితి లయాలకి కారకమైనటువంటి ఆ మహావిష్ణువు అని అర్థం, లేదా పరబ్రహ్మ అనుకోవచ్చు. రామాయణం మొత్తంలో కూడా వాల్మీకి రామాయణం ఒక రకంగా ఉంటే అధ్యాత్మ రామాయణం అంతా ఇంకో రకంగా ఉంటుందండి. పరబ్రహ్మ అని చెప్పబడుతుంది. రామచంద్రమూర్తే పరబ్రహ్మ అని. రామయేవ పరం బ్రహ్మ. పరబ్రహ్మ అంటే అర్థం ఏంటంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి సమాహార రూపం. ఆయన కేవలం బ్రహ్మ కాదు, కేవలం విష్ణువు కాదు, కేవలం శంకరుడు కాదు. రామచంద్రమూర్తి అంటే అర్థం ఏంటంటే త్రిమూర్త్యాత్మకుడు. ఆయన పేరు పెట్టినప్పుడు కూడా వశిష్ఠుడు చెప్పిన పద్మపురాణంలో దానికి రహస్యం కూడా ఉంది, ఆ పేరుకు అర్థం ఏమిటని. కనుక ప్రాజాపత్య పురుషుడు హవిస్సుని స్వీకరించి పాయసాన్ని తీసుకొచ్చాట. గృహాణ పాయసం దివ్యం పుత్రీయం దేవనిర్మితం, దేవతల చేత నిర్మించబడింది. అది స్వర్గంలో వండినటువంటి వంటట.
ఆ పాయసం ఎక్కడ వండారంటే స్వర్గంలో వండారు. ఎవరు వండారు? దేవేంద్రుడు వండాడు. ఎందుకు వండాడు? లోకకంటకుడైనటువంటి రావణాసురుని సంహరించడానికి ఆ రామచంద్రమూర్తి వైకుంఠం నుంచి నారాయణమూర్తి నేరుగా భూమి మీద అవతరించాలి కనుక అంత శ్రమ చేస్తే కానీ నారాయణమూర్తి రాడు. గృహాణ పాయసం దివ్యం పుత్రీయం దేవనిర్మితం లప్ససే పరమాత్మానం పుత్రత్వేన నసంశయ. నాయన దశరథ, ఆ వచ్చినటువంటి ప్రాజాపత్య పురుషుడు బంగారు కలశంలో తెచ్చినటువంటి పాయసాన్ని చేతిలో పట్టుకొని చెప్తున్నాడు, ఇది దేవనిర్మితమైనది, నీకు పుత్రీయం సంతానాన్ని అనుగ్రహించేటువంటి చక్కటి ప్రసాదం నాయన, కనుక దీన్ని దివ్యమైనటువంటి పాయసాన్ని నీకు పుత్ర అనుభూతి కలగడానికి, పుత్ర ప్రాప్తి కలగడానికి నీకు ఇస్తున్నారు. సాక్షాత్తు పరమాత్మే నీ యొక్క కుటుంబంలో సంతానంగా జన్మిస్తారు, సాక్షాత్తు పరబ్రహ్మనే జన్మిస్తారు. ఇత్యుక్త్వా పాయసం దత్వా రాజ్ఞే సో అంతర్ధితే అనలహ. అగ్నిదేవుడు ఆ పాయస పాత్రని చెయ్యి పట్టి అందుకోమనిస్తే చాలా పవిత్రమైనటువంటి హృదయంతో అతనికి నమస్కరించి ఆ పాయస పాత్రని అందుకున్నట్ట యజ్ఞపురుషుడి నుంచి దశరథ మహారాజు. ఎప్పుడైతే ఇది ఇచ్చాడో నీకు ఇది సంతానవంతం అవుతుంది అని చెప్పి పాయసం ఇవ్వగానే సో అంతర్హిత, ఆ వచ్చినటువంటి యజ్ఞపురుషుడు ప్రాజాపత్య పురుషుడు మళ్ళీ అగ్నిగుండంలోనే లయమయ్యాట. అందులో నుంచి అంతర్ధానమయ్యాడు. ఎందులో నుంచి వచ్చాడో అందులో నుంచి వెళ్ళిపోయాడు. రాజ్ఞో సో అంతర్దధే అనలహ, అగ్నిదేవుడు వెళ్ళిపోయాడు. వవందే మునిషార్దులో రాజా లబ్ధమనోరథ. మామూలుగా మనం ఇటువంటి లక్కీ స్కీములు ఏమన్నా వస్తే వెంటనే చంకలో పెట్టుకొని వెళ్ళిపోతాం. కానీ దశరథ మహారాజు యొక్క విచక్షణ జ్ఞానం చూడండి. ఆ పాయస పాత్ర తీసుకొని కులగురువు అయినటువంటి వశిష్ఠుడి దగ్గరకు వచ్చారట. అయ్యా ఇది సంగతి అని. అప్పుడు వెంటనే ఆశీర్వదించాట వశిష్ఠ మహాముని. ఆశీర్వదించి పుత్రవాన్భవ, సంతానం వస్తుంది కలుగుతుందన్నారట. వెంటనే ఆ కలశం పట్టుకొని వశిష్ఠ మహర్షికి ఋష్యశృంగ మహర్షికి ముమ్మారు ప్రదక్షిణ చేసి అక్కడి నుంచి కదిలాట. వవందే మునిషార్దులో రాజా లబ్ధమనోరథ. పుత్రకామేష్టి ద్వారా ఏ కోరికతో తాను పుత్రకామేష్టి యాగం చేశాడో ఆ కోరిక తీరిన వాడై లబ్ధమనోరథుడై వెంటనే ఆ గురువుగారికి నమస్కరించి వవందే మునిషార్దులవు ఆ వశిష్ఠ మహర్షికి నమస్కరించి వెంటనే అక్కడి నుంచి కదిలాట. వశిష్ఠ ఋష్యశృంగాభ్యాం అనుజ్ఞాతో దదౌ హవి. వెంటనే ఆ యజ్ఞం ద్వారా వచ్చినటువంటి యజ్ఞప్రసాదమైనటువంటి పాయసాన్ని గురువులకి అనుగ్రహించి గురువులకు చూపిస్తే వశిష్ఠ ఋష్యశృంగాభ్యాం అనుజ్ఞాతో, వారిద్దరూ కూడా పుత్రకామేష్టి సంకల్పం చేయించిన వశిష్ఠ మహర్షి, పుత్రకామేష్టి యాగం జరిపించినటువంటి ఋష్యశృంగ మహర్షి ఇద్దరూ కూడా దశరథ మహారాజుకు ఆజ్ఞ ఇచ్చారట. నాయన నువ్వు దీన్ని తీసుకువెళ్ళు, వెంటనే దీన్ని నీ భార్యలకు ఇవ్వవలసింది. కౌసల్యాయై కైకేయ్యా అర్ధమర్ధం ప్రయత్నత. వాల్మీకి రామాయణానికి అధ్యాత్మ రామాయణానికి చిన్న తేడా ఉందండి. అక్కడేమో ముగ్గురిని వరుసగా పెట్టించారంది కౌసల్యా సుమిత్ర కైకేయి. కానీ ఇక్కడ చెప్తున్నారు కౌసల్యాయై కైకేయ్యే అర్ధమర్ధం ప్రయత్నత. ఉన్న పాయసాన్ని కౌసల్యాదేవికి సగము కైకేయికి సగము ఇచ్చేశారట. మొత్తము అందులో ఉండేటువంటి పాయస పాత్రలో ఉండే పాయసాన్ని పూర్తి చేశారట. కౌసల్యాయై కైకేయితో కూడినటువంటి కౌసల్యాదేవికి అర్ధమర్ధం సగం సగం ఇచ్చారట. అయితే ఇంతట్లో సుమిత్రాదేవికి తెలిసిందట, ఏదో సంతానవంతమైనటువంటి ప్రసాదాన్ని యజ్ఞపురుషుడు తెచ్చిచ్చాడు, మహారాజు భార్యలకు ఇస్తున్నాడని తాను కూడా ఆ ప్రసాదాన్ని అనుగ్రహంగా పొంది సంతానం కావాలనే కోరికతో తతఃసుమిత్రా సంప్రాప్త జగృదు పౌత్రికం చరుం. ఆ చెరువు అంటే యజ్ఞప్రసాదం, చెరువు అంటారు. యజ్ఞం ద్వారా వచ్చిన ఫలాన్ని, యజ్ఞఫలాన్ని తాను కూడా తీసుకొని సంతానం పొందాలి అనేటువంటి ఆరాటంతో అక్కడికి వచ్చిందట. అప్పటికి కౌసల్యాదేవి చేతిలో కైకేయి చేతిలో సగం సగం పాయసం పాత్రలు ఉన్నాయి. అయితే వాళ్ళల్లో ద్వేషభావం లేదు, పరస్పర అన్యోన్యమే. ఇక్కడ చూడండి, దశరథుడు చెప్పలేదు ఇమ్మని, కానీ కైకేయీచ స్వభాగార్థం దదౌ ప్రీతి సమన్వితా. ఆ కౌసల్యాదేవి కైకేయి ఇద్దరూ కూడా తర్వాత వచ్చినటువంటి సుమిత్రాదేవికి ప్రీతి పురస్కరంగా మనఃపూర్వకంగా తమ సోదరే కదా అని చెప్పి తాము ఏ భాగ్యమైతే పుత్రభాగ్యాన్ని పొందదలుచుకున్నారో ఆ భాగ్యంలో ఆమెకు కూడా వాటా ఇవ్వాలని కౌసల్యాదేవి తన పాయస భాగంలో నుంచి సగభాగం తీసి సుమిత్రకి ఇచ్చిందట. నేను మాత్రం ఏం తక్కువ తిన్నానని కైకేయి కూడా తన పాయస భాగంలో సగభాగం ఇచ్చిందట. ఆలస్యంగా వచ్చినా వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడున్నా మనకు బెనిఫిట్ ఉంటుంది. యథార్థంగా ఆలస్యంగా వచ్చినా
కౌసల్యాదేవికి కైకేయికి ఒక్కొక్క సంతానం కలిగిన సద్గుణ సంపన్నురాలైనటువంటి సుమిత్ర ఇద్దరు పుత్రుల్ని పొందేటువంటి భాగ్యం పొందింది. అంటే తాను ఏ ధర్మాన్ని నమ్ముకుంటుందో ఆ ధర్మము అనంతమైన ఫలం ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కౌసల్య కైకేయి మాత్రమే పాయసాన్ని పొందినప్పటికి కూడా ఆమెలో ఉండే సుమిత్రభావం, సుమిత్రాదేవి యొక్క లక్షణం ఏంటంటే అందరితో మైత్రి చేయగలిగేటువంటి సుమిత్ర, మంచి మైత్రి భావం కలిగినటువంటి వ్యక్తి. అంటే మానవ సంబంధాలను బాగా కలిగి ఉండేటువంటి వ్యక్తి సుమిత్రాదేవి. అటువంటి ఆమె యొక్క ప్రవర్తనని గమనించినటువంటి కౌసల్య కైకేయులు ఆమెకి ఇచ్చారట. ఒక భాగం కాదు, ఎవరి భాగాన్ని వాళ్ళు ఇచ్చారట. కైకేయీ చ స్వభాగార్థం దదౌ ప్రీతి సమన్వితా ఉపబుజ్య చరుం సర్వా స్త్రియో గర్భ సమన్వితా. ఇట్లా ముగ్గురు భార్యలు, దశరథ మహారాజు యొక్క ముగ్గురు భార్యలు సమానంగా ఆ పాయస భాగాన్ని స్వీకరించిన కారణంగా వారు త్వరలోనే గర్భవతులయ్యారు. ఎందుకంటే దేవతల యొక్క వరప్రసాదం వ్యర్థం కాదు కనుక అది సార్థకమైంది. ఇక దేవతా ఇవ రేజస్థా స్వభాస రాజమందిరే దశమే మాసి కౌసల్యే సుషువే పుత్రమద్భుతం. ఈ విధంగా పాయసాన్ని ప్రసాదంగా యజ్ఞప్రసాదంగా తీసుకున్నటువంటి కౌసల్య సుమిత్ర కైకేయి దేవతా స్త్రీలలాగా దేవకాంతలులాగా శోభిల్లారట. దేవప్రసాదం గర్భంగా ధరించినటువంటి ఆ ముగ్గురు కౌసల్య సుమిత్ర కైకేయి అంతవరకు రాణులుగా ఉన్నారు, ఇప్పుడు దేవకాంతలుగా మారారు. ఎందుకంటే దేవదేవుడైనటువంటి పరబ్రహ్మకి నాలుగుగా ఉన్నటువంటి విష్ణుమూర్తి యొక్క చైతన్యము చతుర్వ్యూహంగా మారి భూమి మీదకి అవతరించబోతోంది కనుక వాళ్ళల్లో దేవత్వం వచ్చింది. ఆ దేవత్వం కలిగితే కానీ భగవంతుడు వారి గర్భంలో జన్మించడు. ఇక్కడ కూడా చిన్న తేడా. రామాయణంలో వాల్మీకి మహర్షి ఏం చెప్పాడంటే ద్వాదశే మాసి అన్నారు. 12 మాసాలు గర్భం ధరించారట వాళ్ళు. 6 మాషు షట్సు 6 ఋతువులు 12 మాసాలు సంవత్సర కాలం గర్భాన్ని ధరించారన్నారు. అక్కడ వ్యాఖ్యాతలు ఏం చెప్పారంటే వాల్మీకి రామాయణానికి ఆ వచనానికి ఏం చెప్పారంటే రామచంద్రమూర్తి, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించడానికి దశరథుడి యొక్క పాత్ర లేదు, అది దేవనిర్మితంగా వచ్చింది కనుక వారు గర్భావాసంలో 12 నెలలు ఉండవలసి వచ్చింది. ఎందుకు అంటే మామూలుగా మనలాంటి వాళ్ళు జన్మించేటప్పుడు నవమాసాలే ఉంటారు. ఎందుకు నవమాసాలు ఉంటారంటే అప్పటికి 3 మాసాలు భగవంతుడి చేత సంకల్పించబడ్డటువంటి ఏ వర్షము మేఘము వర్ష రూపంలో భూమిలో పడితే భూమిలో బీజము ఉత్పత్తి అయితే ఆ బీజాన్ని స్వీకరించినటువంటి పురుషుడు తన తేజస్సుని స్త్రీకి సమర్పిస్తే ఈ ప్రయాణం అంతా 3 నెలలు జరుగుతుంది. ఆ తర్వాత గర్భవతి ఏంటంటే ఆ స్త్రీ నవమాసాలు మోసి పిల్లవాడిని ప్రసవిస్తుంది. కానీ ఇక్కడ దశరథ మహారాజు క్షేత్రము బీజక్షేత్ర న్యాయాలు ఇక్కడ వర్తించవు కనుక స్వయంగా స్వామి యజ్ఞప్రసాద రూపంలో నేరుగా తల్లుల యొక్క గర్భంలో ప్రవేశించడం వల్ల 10 మాసాల్లో 12 మాసాలు అక్కడ చెప్పారు వాల్మీకి రామాయణం. కానీ కల్పభేదం చేత ఇక్కడేం చెప్తున్నారంటే దశమే మాసి కౌసల్యే శుశువే పుత్రవద్భుతం. 10 మాసాలు గడిచిన తర్వాత 10వ మాసంలో కౌసల్యాదేవి అద్భుతమైనటువంటి పుత్రుడికి లోకాభిరాముడైనటువంటి చాలా అందమైనటువంటి పుత్రుడిని కన్నదట. ఎప్పుడు దీనికి చెప్తున్నారు, ప్రమాణం చెప్తున్నారు. మధుమాసే సితే పక్షే నవమ్యాం కర్కటే శుభే పునర్వసు నక్షత్ర సహితే ఉచ్ఛస్థే గ్రహపంచకే. రామచంద్రమూర్తి మర్యాదా పురుషోత్తముడైన రామచంద్రమూర్తి చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి రోజున శుభప్రదమైనటువంటి కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్ర యుక్తంగా అభిజిల్ లగ్నంలో 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు సూర్యభగవానుడు మేషరాశిలో సంచరిస్తున్న వెలుగొందుతున్న సమయంలో మధ్యాహ్న సమయంలో అభిజిల్ లగ్నంలో స్వామి అవతరించారట. స్వామి అవతరించడానికి ఇంత హడావుడి అవసరమైంది, ఇంత హడావుడి చేసి పుట్టారట. చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి చాలా శుభప్రదమైనటువంటి కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రయుక్తంగా పరమాత్మ జన్మించారట. పరమాత్మ జన్మించినప్పుడు 5 గ్రహాలు సిద్ధంగా ఉన్నాయట, ఆనందత పారవస్యంతో ఉచ్చస్థితిలో ఉన్నాయట. మధ్యాహ్న సమయంలో అభిజిల్ లగ్నము అంటారు. అంటే భద్రాచలంలో రేపు నవమి రోజున కళ్యాణం జరుగుతుంది చూసారా, మధ్యాహ్నం 12 గంటల సమయాన్ని అభిజిల్ లగ్నము అంటారు. ఆ లగ్నంలో జగన్నాథుడైనటువంటి సనాతుడైనటువంటి పరమాత్మ ఆవిర్భవించారు. మధుమాసే మధుమాసం అంటే వసంత ఋతువు అని అర్థం. వసంత ఋతువులో 2 మాసాలు చెప్తారు, మధుశ్చ మాధవశ్చ.
మధుమాసం అంటే చైత్రమాసం అని అర్థం. మధు మాధవ మాసాలు రెండూ కూడా వసంత ఋతువు. అటువంటి మధుమాసే సితేపక్షే, సితేపక్షే అంటే శుక్లపక్షంలో, నవమ్యాం నవమి తిథి రోజున, మేషాం పూషణి సంప్రాప్తే పుష్పవృష్టి సమాకులే ఆవిరాసి జగన్నాథ పరమాత్మ సనాతన. సనాతనుడైనటువంటి పరమాత్మ, ఆ జగన్నాథుడు లోకపూజ్యుడైనటువంటి పరమాత్మ, లోకాలన్నీ కూడా వెలుగొందించి లోకాలన్నీ కూడా తన హృదయంలో ఉంచుకున్నటువంటి పరమాత్మ జన్మించారట. ఈ రకంగా పుణ్య సమయంలో జన్మించారట. అయితే ఎప్పుడైతే రామచంద్రమూర్తి కౌసల్య గర్భ సంభూతుడుగా జన్మించాడో పుష్పవర్షం కురిసిందట. అయోధ్యా నగరంలో పుష్పవర్షం కురిసిందట. ఆ పరమాత్మ ఎట్లా వచ్చారట? వాల్మీకి రామాయణంలో మామూలుగా బాలుడుగా పుట్టాడని ఉంది. కానీ భాగవతంలో ఎట్లా పరమాత్మ మధురానగరంలో చెరసాలలో ఆ దేవకీ గర్భంలో చతుర్భుజుడై జన్మించాడో, ఇక్కడ కూడా అధ్యాత్మ రామాయణంలో చతుర్భుజుడిగా జన్మించినట్టుగానే చెప్పారు. పరమాత్మ పుట్టిన పరమాత్మ ఎట్లా ఉన్నారట? నీలోత్పల దళశ్యామ పీతవాసాశ్చతుర్భుజ జలజారుణ నేత్రాంత స్ఫురత్ కుండలమండిత సహస్రార్క ప్రతీకాశ కిరీట కుంచితాలక శంఖచక్ర గదాపద్మ వరమాల విరాజిత. పరమాత్మ వైకుంఠం నుంచి నేరుగా వచ్చేశారట. కాస్ట్యూమ్ ఏమాత్రం మార్చుకోకుండా వచ్చేశారట. చతుర్భుజ శంఖచక్ర గదాపద్మ వరమాలతో కిరీటంతో మకర కుండలాలు ప్రకాశిస్తూ ఉండగా, స్వర్ణ యజ్ఞోపవీతం అలరారుతూ ఉండగా, ఎప్పుడైతే బ్రహ్మగారికి అక్కడ వైకుంఠంలో సాక్షాత్కరించారో అదే రూపంలో ఇక్కడ కనబడ్డారట. శిశువు ఎట్లా ఉన్నారు అంటే నల్ల కలువ రెక్కల్లాగా ఉన్నారట. నీలోత్పలం యొక్క దళములాగా ఉన్నారట. నల్ల కలువల సమానంగా ఉండేటువంటి శ్యామవర్ణము అన్నారు. శ్యామవర్ణం అంటే శ్రావణ మాసంలో వర్షానికి యోగ్యమైనటువంటి జలదము. వర్షించే మేఘం ఎట్లా ఉంటుందో స్వామి రూపం అట్లా ఉంటుందట. అంటే తెలుపు, పసుపు, ఎరుపు కలిసినటువంటి వర్ణము స్వామిదట. అంటే ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి త్రిమూర్త్యాత్మకుడుగా పరమాత్మ 3 రూపాలు ఏకరూపం చేసుకొని జన్మించినట్టుగా నల్ల కలువల రేఖలతో సమానమైనటువంటి శ్యామల వర్ణం కలిగి పీతాంబరాన్ని ధరించి ఉన్నట్ట. పరమాత్మ కూడా మంచి మ్యాచింగ్ చూసుకున్నాడండి. నల్లనయ్య పసుపు బట్ట కట్టుకున్నట్ట. అంటే తాను కనపడాలి అంటే వస్త్రధారణ దానికి సూటబుల్గా ఉండాలి. నీలమేఘ శరీరుడైనటువంటి ఆ పరబ్రహ్మ పీతాంబరధారి అయి చతుర్భుజం కలిగి నేత్రాలు ఎర్రగా ఉన్నాయట. శరీరమంతా కలువల వర్ణంలో ఉంది, కానీ నేత్రాలు ఎర్రగా ఉన్నాయట శోభాయమానంగా. చెవులలో మకర కుండలాలు ఉన్నాయట స్వామి దగ్గర. కుండలాలు కాంతివంతంగా ప్రకాశిస్తున్నాయట. శతసూర్యమానంగా ఉన్నట్ట. 100 సూర్యులు ఒకేసారి అక్కడ ఉంటే ఎట్లా ఉంటుందో ఆ సూతికా గృహంలో పరమాత్మ అట్లా ఉన్నారట. ఇక శిరస్సు మీద ఏముంది అన్నారు. పరమాత్మ యొక్క శిరస్సు మీద వెలుగొందుతున్నటువంటి వజ్రాలతో ఒదిగినటువంటి కిరీటం ఉందట. ఆ బాలరాముడికి అధ్యాత్మ రామాయణంలో చెప్పిన అందం. తల మీద వెలుగొందుతున్నటువంటి చక్కటి మకర కుండలాలకు ఊర్ధ్వంగా ఉండేటువంటి కిరీటము వజ్రవైడూర్యాల చేత విరాజమానమై ఉందట. మొత్తము అన్ని వేళ్లకి కూడా ఉంగరాలు ఉన్నాయట. ఉంగరాలు పరమాత్మ. ఇక ముంగురులన్నీ కూడా అలకలలాడుతున్నాయట. త్యాగరాజస్వామి చెప్పినట్టుగా చాలా వంకులు తిరిగినటువంటిది, ముద్దులొలికేటువంటి ముఖముట, చాలా అందముగా ఉన్నట్ట. చది ఆహ్లాదే రామచంద్రుడు అన్నారు. అందుకనే రామనారాయణుడు అంటే బూతు కింద లెక్క. రామచంద్రుడు ఆయన అందరికీ కూడా ఆహ్లాదం కలిగించేటువంటి రూపంట. అటువంటి పరమాత్మ ముద్దులొలుకుతూ శంఖచక్ర గదా పద్మాలు వనమాల పీతాంబరం ధరించి ఉన్నటువంటి స్వామి చేతిలో శంఖచక్ర గదా పద్మాలు ధరించి వచ్చాట వైకుంఠం నుంచి నేరుగా. ఇక మెడలో వైజయంతి మాల కూడా వెలుగొందుతోందట. అటువంటి పరమాత్మ కరుణారస సంపూర్ణ విశాలోత్పల లోచన శ్రీవత్సహార కేయూర నూపురాది విభూషిత. అట్లా పరమాత్మ అందంగా కరుణారస పరిపూర్ణుడుగా ఉన్నట్ట. అందుకనే దాశరథి కరుణాపయోనిధి అంటాడు. కరుణా సముద్రుడట రామచంద్రమూర్తి. అటువంటి కరుణా సముద్రుడైనటువంటి పరమాత్మ చంద్రుడిలో ఎంత ఆహ్లాదం ఉంటుందో, ఎంత చల్లదనం ఉంటుందో, ఎంత అమృత ప్రసారం ఉంటుందో రామచంద్రమూర్తి యొక్క కటాక్ష వీక్షణము పుట్టగానే అట్లా ఉందట. అటువంటి పరమాత్మ అవతరించారు. ఈ రూపాన్ని చూసింది కౌసల్యాదేవి. పరమాత్మని చూసింది, ఆశ్చర్యపోయింది.
పిల్లవాడు కావాలి అంటే పిడుగులాంటి వాడు దొరికాడు. ఏం చేయాలి? ఆశ్చర్యపోయింది. దృష్ట్వాతం పరమాత్మానం కౌసల్య విస్మయాకుల హర్షాశ్రుపూర్ణ నయన నత్వా ప్రాంజలేరబ్రవీత్. ఏం చేయాలో తెలియక తన కుమారుడు అనే విషయాన్ని కూడా మర్చిపోయి పరబ్రహ్మ దర్శనం చేసినటువంటి ఆ కౌసల్యాదేవి వెంటనే చేతులు జోడించి పరిపూర్ణ ఆనంద పారవస్యం చేత కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాల్చి ప్రాంజలివై చేతులు జోడించి ఆ పరమాత్మని స్తోత్రం చేస్తోందమ్మ. దేవదేవ నమస్తేస్తు శంఖచక్ర గదాధర పరమాత్మ అచ్యుత అనంత పూర్వస్థం పురుషోత్తమ. అయ్యా, నువ్వెవరో కనిపెట్టేశాను స్వామి, నువ్వు నా కుమారుడు అని నేను భ్రమపట్టం లేదు, నువ్వు అచ్యుతుడివి. ఆశ్చర్యకరమైనటువంటి నీ రూపం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలుపుతోందని ఆనంద పారవస్యం చేత కన్నీటిని ఆనంద బాష్పాలని తుడుచుకుంటూ నమస్కారం చేసి, ఓ హే శంఖచక్ర గదాధర అని పరమాత్మని స్తోత్రం చేసింది. అచ్యుతుడివి, అనంతుడివి, పరిపూర్ణవి, పరబ్రహ్మవి, పురుషోత్తముడివని నేను తెలుసుకున్నాను. వదంత్య గోచరం వాచాం బుద్ధీనాం అతీంద్రియ. మనోవాక్కాయలకు కూడా అందనటువంటి నీ యొక్క సత్తామాత్రుడైనటువంటి ఓ పరబ్రహ్మ, నిన్ను నేను సాక్షాత్తు జ్ఞానసముద్రుడిగా లోకాతీతుడిగా నేను తెలుసుకున్నాను. మాయ చేత లోకాన్నంతా కూడా మోహింపజేస్తున్నావు స్వామి. అటువంటి సత్వరజస్తమో గుణాలనేటువంటి 3 గుణాలని సృష్టించి ఈ లోకాన్నంతా కూడా ఒక రంగస్థలంగా చేసుకొని నువ్వు వినోదిస్తున్నావు. దుష్ట శిక్షణ కోసం తరచూ భూమి మీదకి వస్తూ ఉంటావు. శిష్ట సంరక్షణ, ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటావు స్వామి. అటువంటి నీకు నమస్కారం. కరోషీవ నకర్తాత్వం, గచ్చసీవ నగచ్చసి, శృణోసి నశృణోసి, పశ్యతీవ న పశ్యతి. ఇది వాల్మీకి రామాయణానికి అధ్యాత్మ రామాయణానికి ఉండేటువంటి తేడా. ప్రతి చోట కూడా ప్రతి పాత్ర కూడా తత్వ విచారం చేస్తారు. తత్వ విస్తారము, తత్వ విచారము చేసేటువంటిది ఇది. అయ్యా, నువ్వు ఏదో గమనం కలిగి ఉన్నవాడని అనుకుంటాం, కానీ వైకుంఠం నుంచి నువ్వు అక్కడ వచ్చావని ఏదో ప్రయాణం చేసేవచ్చు అనుకుంటామేమో, కానీ నీకు గమనం లేదు. ఎందుకంటే సర్వకాల సర్వావస్థల్లో కాలాతీతుడుగా, గుణాతీతుడుగా, రూపాతీతుడుగా ఎటువంటి కోరికలు లేకుండా ఉంటావు నువ్వు. అటువంటి వాడికి నీకు గమనం ఎక్కడుంటుంది? నువ్వు నడకలేని వాడివి, కానీ ప్రపంచాన్ని, విశ్వాన్ని మొత్తం నడిపించేవాడివి నీవే. నువ్వు కదలవు, మొత్తం ప్రపంచాన్ని, బ్రహ్మాండాన్నంతా, విశ్వాన్ని కదిలిస్తూ ఉంటావు స్వామి. నువ్వు ఏది వినవు, నీకు వినవలసినటువంటిది ఏం లేదు. అంటే వినటం అంటే ఏదో జ్ఞానము ప్రత్యేకంగా నీకు అవసరం లేదు, కానీ లోకంలో అందరి యొక్క ఆసక్తి, అందరి యొక్క హృదయాల్లో ఉండే తాపాన్ని అర్థం చేసుకుంటూ ఉంటావు. ఈ విధంగా మనఃప్రమాణం చేత, ఉపాధి భేదం చేత నువ్వు అందరికీ వ్యక్తం అవుతుంటావు. నువ్వు శుద్ధ సత్వస్వరూపిడి స్వామి. నువ్వెవరో నాకు అర్థమైపోయింది. అజ్ఞానధ్వాంత చిత్తానాం వ్యక్త ఏవ సుమేధసాం. అజ్ఞానము అనేటువంటి పొరలు ఎవరైతే తొలగించుకుంటారో వారికి నువ్వు అజ్ఞానం చేత కప్పబడ్డటువంటి అంతఃకరణాలన్నింటినీ కూడా శుద్ధం చేసి వారికి మోక్షం కలిగించి జ్ఞానాన్ని, వికాసాన్ని కలిగించడానికి వస్తావు. నువ్వు ఈరోజు నాకు సాక్షాత్కారం కలగడము, నువ్వు జన్మించడం కాదు, నువ్వు ప్రకటమవటమే. పరమాత్మ అవతారం అంటే పుట్టడం కాదు. మనలాగా డేట్ ఆఫ్ బర్త్లు ఇవేమీ లేవు స్వామికి. ఆయన వ్యక్తమైనటువంటి సమయం, వ్యక్తావ్యక్త స్వరూపుడైనటువంటి పరమాత్మ వ్యక్తమయ్యాడు కౌసల్యాదేవికి. కనుక అయినా సమస్త బ్రహ్మాండాన్ని నీ ఉదరంలో దాచుకున్నటువంటి ఓ పరబ్రహ్మ, నువ్వు నా ఉదరంలో ఇన్నాళ్ళు ఎట్లా దాగున్నావయ్యా అని ఆశ్చర్యపోతోంది కౌసల్యాదేవి. ఇంత నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా ఆనందం కూడా ఉంది. నిన్ను నేను మనసా వాచా కర్మణా కూడా భావన చేస్తుంటాను. వాల్మీకి రామాయణ రీత్యా సంవత్సరం కూడా చెప్పారు, కానీ ఇక్కడ అధ్యాత్మ రామాయణంలో సంవత్సర ప్రశంస చేయలా. వాల్మీకి రామాయణంలో ఏం చెప్పారు? విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, నవమి, పునర్వసు, అభిజిత్ సహితంగా పరమాత్మ కర్కాటక లగ్న సమయంలో జన్మించారు అని. అయితే పరిశోధకులైనటువంటి వాళ్ళు రామావతారము అంటే వాల్మీకి రామాయణ రీత్యా రామావతారానికి డేట్లు నిర్ణయించారండి. జ్యోతిష్శాస్త్రం ఎంత గొప్పదో! ప్రపంచంలో ఏదో వాడికి ముందు వీడికి ముందని లెక్కలు రాసుకుంటాం, ఏడీలు, బీడీలు, బీసీలు అని రాసుకుంటాం మనం. కానీ పరిశోధకులు జ్యోతిశాస్త్ర ప్రమాణం చేత రామచంద్రమూర్తి అవతారానికి కలియుగ ప్రారంభానికి లెక్క చెప్పారండి. ఇప్పటికి కాదు, కలియుగ ప్రారంభానికి 1,81,41,47,000 సంవత్సరాలకు పూర్వం రామావతారం జరిగిందిట. అంత పూర్వంగా జరిగిన రామావతారం ఇప్పటికి కూడా మనకి గుర్తులున్నాయి. కోర్టులో మొత్తుకున్నా కూడా స్వామి నిరూపించుకున్నటువంటి పరిస్థితి అయోధ్యలో కనబడింది. అటువంటి దివ్యమైనటువంటి ముక్తి క్షేత్రం అయోధ్యలో స్వామి జన్మించినటువంటి పవిత్ర క్షేత్రం. అమ్మవారు గమనించింది,
స్వామిని గమనించి నువ్వెవరో నేను గమనించాను అంది అనేసి చెప్తోంది. నీ యొక్క దివ్యమైనటువంటి దర్శనం వల్ల నా జన్మ చరితార్థమైంది స్వామి అని ఇంకా పరమాత్మని స్తోత్రం చేస్తోంది. అక్కడ భాగవతంలో దేవకీదేవి స్తోత్రానికి ప్యారలల్గా ఉంటుందండి. ఇది ముందు అవతారమైనా దాంతో మనం సమన్వయం చేసుకుంటే అర్థమవుతుంది. దేవా త్వద్రూపమాత్మనే సదా తిష్టతు మానసే. నువ్వు ఇప్పుడు ఏ రూపమైతే నాకు చూపించావో ఈ రూపాన్ని నేను మర్చిపోకుండా ఎంతకాలం భూమి మీద ఉన్నా అంతకాలం కళ్ళు మూసుకుంటే ఇదే రూపం నాకు గోచరం అవుతుంది. కనుక నీకు పుణ్యం ఉంటుంది. ఆవృణోతు నమామ్మయ తవ విశ్వమోహిని. లోకాన్నంతా మోహింపజేస్తావేమో కానీ నేను నాకుండే సౌభాగ్య విశేషం చేత నీ యొక్క ఈ దివ్య మంగళ రూపాన్ని నేను శాశ్వతంగా మనసులో గుర్తుపెట్టుకుంటా. ఉపసంహర విశ్వాత్మన్. ఇక్కడ భాగవతంలో కూడా ఇదే మాట వాడింది. ఎవరు? దేవకీదేవి దశమస్కంధంలో. ఉపసంహర విశ్వాత్మన్ అదో రూపం అలౌకికం. ఈ అలౌకికమైనటువంటి రూపాన్ని చాలించి లౌకికంగా నా కొడుగ్గా కనపడవయ్యా అని ప్రార్థించింది. ఈ హడావుడి చాలు, నేను నమ్మాను, నువ్వు వైకుంఠం నుంచి నన్ను అనుగ్రహించడానికి వచ్చిన వాడివే, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అవృణోతు నమాం ఉపసంహర విశ్వాత్మ. ఈ రూపాన్ని దివ్యమైనటువంటి చతుర్భుజ శంఖచక్ర గదా వనమాల ఈ రూపాన్నంతా వైకుంఠ రూపాన్ని వదిలిపెట్టి మానవుడిగా నా కుమారుడిగా రా. ఇక్కడే ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే భద్రాచలంలో ఉన్నది కూడా ఇదే రామచంద్రమూర్తి. చతుర్భుజాలు ఆయన దమ్మక్కకు కానీ ఇంకోరికి కానీ ఇచ్చినటువంటి ఆ రూపం దర్శనమిచ్చిన రూపమే కానీ ఆయన సాక్షాత్తు ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. ఇక్కడ కౌసల్యాదేవి ప్రార్థన కూడా అదే. నువ్వు చతుర్భుజ శంఖచక్ర గదాపద్మాలతో వైకుంఠం నుంచి వస్తే నువ్వు వేరే పేరు పెట్టుకుంటావేమో. ఉపసంహర విశ్వాత్మన్. నీ రూపాన్నంతా అలౌకికమైన రూపాన్ని వదిలిపెట్టి రూపం అలౌకికం వదిలిపెట్టి దర్శయస్వ మహానంద బాలభావం సుకోమలం. అతి కోమలమైనటువంటి బాలభావాన్ని నాకు అనుభవానికి తీసుకురా. ఇక్కడే ఒక మాట చెప్పారు. అందుకనే శ్రీరామో లలితా ప్రోక్త అన్నారు చూసారా. ఇక్కడ బాలకాండలో అధ్యాత్మ రామాయణంలో రామచంద్రమూర్తి గురించి చెప్పినప్పుడల్లా ఏదో వర్ణన చేస్తున్నట్టు అమ్మవారిని లలితాదేవిని స్మరిస్తూ ఉంటారండి. ఇక్కడ శ్రీరామో లలితా ప్రోక్త. లలితాలింగనాల పరమాత్మని అతి కోమలమైనటువంటి నిన్ను గుండెలకు అద్దుకునేటువంటి నీ యొక్క బాలభావాన్ని బాలరూపాన్ని నాకు చూపమెట్టమని చెప్పి అమ్మవారు ప్రార్థించింది. అటువంటి కౌసల్యాదేవి యొక్క కోరికని మన్నించి స్వామి బాలభావాన్ని పొందారు. ఆ బాలభావాన్ని పొందగానే అమ్మవారితో మాట్లాడుతున్నారు. శ్రీ భగవాను వాచ యద్యదిష్టం తవాత్యంబ తత్తద్ అద్భుతం నాణ్యత. ఇది నువ్వు కోరుకున్న రూపమే. నన్ను వైకుంఠంలో ఉండేటువంటి నన్ను తపస్సు చేత మీరిద్దరూ కూడా గత జన్మల్లో మీరు జన్మజన్మాంతరాల్లో నా గురించి తపస్సు చేసి నన్ను సంతానంగా కోరారు కనుక ఏ రూపంలో నేను ఆ రోజు ప్రత్యక్షమై మీకు వరం ఇచ్చానో ఆ రూపంలో నేను వచ్చి మీకు నమ్మకం కలిగించి మీ సంతానంగా ఉండదలుచుకున్నా. అహంతో బ్రహ్మణాపూర్వం. అంతేకాదు బ్రహ్మదేవుడికి గతంలో మాట ఇచ్చా. ఆ బ్రహ్మదేవుడికి మాట ఇచ్చినందుకు మీరు గతంలో తపస్సు చేసినందుకు ఈ రెండు కారణాలుగా ఈ రకంగా చతుర్భుజ శంఖచక్ర గదాపద్మాలతో వనమాలతో జన్మించాను, నీకు ప్రకటమయ్యాను. కానీ నీ కోరిక ప్రకారం బాలభావంలో ఉంటానన్నారు. ఆ రకంగా అమ్మవారు కౌసల్యాదేవి ప్రార్థిస్తున్న సమయంలో అప్పుడు ఈ సంభాషణలు వింటూ ఆ దశరథ మహారాజు వచ్చి రామచంద్రమూర్తిని చూసి తన్మయత్వం పొందాడు. అనంతర కథ రేపు సకాలంగా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయా. అపుత్రా పుత్రిణः సంతు పౌత్రిణः. అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం.